హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి మరొక రోజు ప్రభు ఇచ్చాడు. రండి, మన దేవుని మాటలు ధ్యానిద్దామని మిమ్మల్ని ఆహ్వానించడానికి అనుదిన ధ్యానం ద్వారా మీ దగ్గరకు వస్తున్నాను. రండి, మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, జాయిన్ అవుతున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించి ఆధ్యాత్మికంగా బలపడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి నీ మాటను మాకు దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? గత రాత్రి చక్కగా నిద్రపోయారా? నిద్ర పట్టకుండా చేసేవి ఏంటండి? మనసు బాగోకపోతే నిద్ర రాదు కదా. మనసు బాగోకపోవడానికి కారణం ఏంటండి? మనం పడకెళ్ళినప్పుడు మన మనసు పోగోకుండా చేసేవి ఏమిటి? చాలాసార్లు మనసు బాగోలేదని టీవీ ఆన్ చేస్తారు, మరింత పాడవుద్ది. డోంట్ డూ దాట్. మనసు బాగోకపోతే, నిద్ర పట్టకపోతే మోకరించి ప్రార్థించండి. దేవుడు చేసిన మేలులు తలంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. అంతే. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతం గలవానిగా చేయదు అన్న మాట మీ పట్ల కూడా నెరవేరుతుంది. చాలాసార్లు మనం జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ, నిన్నటి విషయాల గురించి ఆలోచిస్తూ, గతంలో జరిగిన సంభవాలను గుర్తు చేసుకుంటూ, మనకి ఇతరులు చేసిన కీడు, ఇతరులు మనల్ని పెట్టిన బాధలు, ఇతరుల వల్ల మనకు కలిగిన అవమానాలు, ఇతరుల కలిగిన నష్టాలు, గతంలో మనకు సంభవించిన సంభవాలను, చెడు సంభవాలను మనం గుర్తు చేసుకోవటం వలన, అవి జ్ఞాపకానికి రావటం వలన మీ మనసంతా పాడవుతుంది. మీరు ప్రశాంతంగా నిద్రించలేకపోతున్నారు. మీకు ఎవరి మీద కోపం ఉన్నా కూడా మీకు నిద్ర రాదండి. అందుకే మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనీయకుడి అని బైబిల్ చెప్తుంది. మీ మనసులో కలవరపరిచేది ఏదైనా అది దేవుడితో చెప్పుకొని మోకరించి ప్రార్థించి పడకి వెళ్ళండి, ప్రశాంతంగా నిద్రిస్తారు. మనం మర్చిపోలేకపోతున్నాం. చూడండి, కొన్ని విషయాలు వాడు నాకు చేసిన కీడు మర్చిపోలేకపోతున్నాను, వాళ్ళు నన్ను అన్న మాటలు మర్చిపోలేకపోతున్నారు అని కొందరు గింజుకుంటూనే ఉంటారండి. నిన్నటి విషయాలు ఎంత గింజుకున్నా నీవు కరెక్ట్ చేసుకోలేవు, నీవు వాటిని మళ్ళీ వెనక్కి వెళ్ళలేవు కదా. అందుకని గతము మర్చిపోవటం నేర్చుకోవాలి. మేలులు మాత్రం మర్చిపోవద్దండి. విచారం ఏంటంటే, వాళ్ళ మనుషులు దేవుడు చేసిన మేలులు మర్చిపోతారు, వారికి ఉన్న చేదనుభవాలు, కీడును గుర్తు చేసుకుంటూ ఉంటారు. దానికి బదులు దేవుడు మేలును జ్ఞాపకం చేసుకొని మనకి కీడు కలిగించినవి, బాధ కలిగించిన వాటిని విషయాన్ని మర్చిపోవాలి. పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. ముందున్న విషయాల కొరకు ఆశపడేవాడు ముందుకు సాగుతాడండి. వెనకటి వాటినే గుర్తు చేసుకునేవాడు వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకే చాలామంది జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, జయము లేదు. గతంలో నువ్వు ఎన్నోసార్లు అపజయాలు పొందావేమో, అవమానాలు పొందావేమో, నష్టాలు కలిగినవేమో, బాధలు అనుభవించావేమో. ఇక వాటినే తలంచుకొని వాటికి భయపడి రేపేం చేద్దాం, లేక ఇవాళేది ప్రారంభిద్దామనేది లేకుండా, భవిష్యత్తును గురించిన సిద్ధపాటు, దేవుని యొక్క చిత్తము ఎరగకుండా గతం విషయమై వ్యసనపడుతూ కూర్చున్నామంటే మన ఆధ్యాత్మిక జీవితంలోనూ మన
అన్ని విధాలుగాను మనం కృషించిపోతాం. అందుకే వెనకున్న వాటిని మరచి వెనక్కి తిరిగి చూడటం అలవాటు చేసుకోకండి. ముందుకు సాగాలి. క్రైస్తవ జీవితం అనేది వెనుక కాదు. ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుడు ముందుకు నడిపిస్తుంటే, కానాను దేశానికి నడిపిస్తుంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అద్భుతాలతో దేవుడు వాగ్దాన భూమికి వారిని చేరదీస్తుంటే, వారు మాటి మాటికి వెనక వాటిని గుర్తు చేసుకునేవారు. మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు కీరకాయలు, మాకు దోసకాయలు ఇక్కడ లేవే అని గతంలో తిన్న ఆ ఐగుప్తు తిండిని గుర్తు చేసుకుంటూ ఏడ్చారంట. ఆ ఏడుపులు, ఆ సడుగుల వల్ల వారు ఎంతో నష్టపోయారంట. ఆగిపోయింది ప్రయాణం. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అవును, మన జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు సాగలేకపోతున్నామంటే మన హృదయంలో గతములో జరిగిన విషయాలు, గతములో మనం పొందిన శ్రమల గురించి, ఆ చేదు అనుభవాల గురించి మనం ఆలోచిస్తూ, భయపడుతూ, దిగులు పడుతూ సాహసంగా ముందుకు సాగలేని వారిగా ఉండిపోతున్నాం అని. అందుకని వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అని దేవుడు వాక్యం చదివిస్తుంది. చాలాసార్లు చూడండి, మనం బంధువులుగా అందరూ చేరినప్పుడు ఈ వివాహాలకు కొన్ని సందర్భాలలో స్నేహితులు, బంధువులు కూడి వచ్చినప్పుడు ఎంతమంది నిజంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు? ఒక 5-10 నిమిషాలు లేక ఒక రోజు బాగా నవ్వుకుంటూ ఉంటారేమో, కానీ అంతలోకే వాళ్ళకి గొడవలు వస్తుంటాయి. కారణం ఏంటి? వెనకటి సంగతులు వారు గుర్తు చేసుకుంటారు. చూడండి, గతంలోని విషయాలు మాటి మాటికి జ్ఞాపకం చేసుకునేవాడు మిత్రభేదం చేస్తాడని బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. మాటి మాటికి చేసిన పొరపాటు విషయమే, ఎప్పుడో జరిగిన విషయమై మళ్ళీ మళ్ళీ ఎత్తేవాడు చివరికి మిత్రభేదం తీసుకొస్తాడు, దుఃఖాన్ని తీసుకొస్తాడు, స్నేహం పాడైపోతుంది. చూడండి, గతంలో ఏవో జరిగాయి తప్పులు, అవి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం ఎందుకు? భార్యాభర్తలుగా చూడండి, మరి భార్యాభర్తలు కుటుంబ జీవితంలో సాగుతున్నప్పుడు వారికి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పడి లేస్తూ ఉంటారు, తప్పులు ఉంటాయి, దిద్దుకుంటుంటారు, క్షమించుకుంటుంటారు. లేకపోతే కుటుంబంగా ఉండనే లేరు కదండి. అవును, అలాంటి పరిస్థితుల్లో మాటి మాటికి ఎప్పుడో చేసిన విషయం భర్త లేక భార్య ఎత్తి పొడుస్తూ ఉంటే, అప్పుడు అట్ట అన్నావు, అప్పుడు ఇట్ట చేశావు అని ఇప్పుడు గొడవ పెట్టుకుంటే నువ్వు ఎలా ముందుకు సాగుతావు? నీ కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? తప్పకుండా అందరిలో తప్పులు ఉన్నాయి కదండి, అందరిలో పొరపాట్లు ఉన్నాయి. మనం మానవులం, పొరపాటు చేస్తాం, దిద్దుకోమని దేవుని వాక్యం చెప్తుంది, కడుక్కోమని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, మన పాపములు ఒప్పుకున్నప్పుడు, కడగబడినప్పుడు మనల్ని ఆయనే నీతిమంతులుగా తీర్చాడు. పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా పాత పాపాలే గుర్తు చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ముందుకెలా సాగలుగుతావు? చూసారండి, చాలామందిని యేసయ్యని క్షమించారు అని చెప్పిన తర్వాత కూడా, వాగ్దానాలు పొందిన తర్వాత కూడా ఆ గిల్టీ కాన్షియన్స్ అనేది, నేను అప్పుడు అట్లా చేశానే, నేను పనికిరానేమో, దేవుడికి నన్ను శిక్షిస్తాడేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో ఉన్నవాడు నిద్రపోలేడు, ఏ పని సాధించలేడండి. గతంలో ఉన్న వాటిని విడిచిపెట్టేయండి. ప్రభు అన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. అరే, ప్రభువు మనల్ని పశ్చాత్తాపడి ఒప్పుకున్న పాపాన్ని ఆయన కడిగి తుడిచేస్తాడట, ఇక మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడట. చూడండి, ఒక మాస్టర్ గారు ఇంతకుముందు చాక్పీస్ తోటి బ్లాక్ బోర్డు మీద రాస్తారు కొన్ని ఉత్తరాలు లేక పాఠాలు నేర్పిస్తారు. ఆ పాఠం అయిపోయిన వెంటనే ఆ డస్టర్ తీసుకొని ఆ యొక్క అక్షరాలు తుడిచేస్తాడు. అక్కడ ఇక కనబడవు, మళ్ళీ ఉండవిక. అలాగే ప్రభు ఆయన సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడన్న దేవుడు ఏం మాత్రం ఆలస్యం లేకుండా మన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తున్నాడు, తుడిచివేస్తున్నాడు, తన రక్తంతో కడిగి వేస్తున్నాడు. మన పాపపు దోషాలు కనబడకుండా ఆయన ఎర్రటి రక్తముతో కప్పేస్తున్నాడు. కాబట్టి ఇక
ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడట. మళ్ళీ మనుషుల్లాగా మాటి మాటికి అప్పుడు అలా చేసావు, ఇప్పుడు అలా చేసావు, ఎందుకు అలా చేసావు అనేవాడు కాదండి మన ప్రభు. ప్రేమ కలిగిన వాడు ఆయన. మరి ఈ రోజున మనం కూడా యేసయ్య ప్రేమను బట్టి మన దగ్గర క్షమాపణ అడిగిన మన ఇంటివారు లేక సొంతవారు లేక మన స్నేహితులు మరి ఎవరైనా సరే, వారి మీద మనకు ఆయాసం ఉంటే, కోపం ఉంటే, బాధ ఉంటే వాటిని ఒప్పుకోవటం, చెప్పుకోవటం, సమాధానపడటం, విడిచిపెట్టేయటమే కానీ మాటి మాటికి జరిగిన దాన్ని ఆ రోజు ఎలా జరిగింది, ఈ రోజు ఎలా జరిగింది, అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఎలా అన్నావు, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు అలా చేసావు అనుకుంటూ బతికేవాళ్ళు నిద్ర పట్టదు సరిగదా, వారి జీవితంలో ఏమి సాధించలేదు కదా, సరిగదా, వారి జీవితంలో ఒకటే పోరాటాలతో ఉంటారు. చాలా కుటుంబాల్లో ఈ రోజున అదే పోరాటం. భర్త దోషాలు భార్య ఎత్తి చెప్పటం, భార్య దోషాలు భర్త ఎత్తి చెప్పటం, పిల్లల ముందు అసహ్యంగా వాళ్ళు వాదించుకోవటం, వారి పసిగుడ్డలను పాడు చేసుకోవటం. నీ ఇంట్లో సమాధానం లేదు కారణం, నీ ఇంట్లో సాతానుకు చోటు దొరికింది కారణం. ఎక్కడ కృతజ్ఞత లేని స్థితి ఉందో అక్కడ దురాత్ముడు ఉంటాడండి. ఎక్కడ దేవుడిని స్తుతించమో అక్కడ పరిశుద్ధాత్మని కార్యాలు జరగవు. ఎప్పుడో జరిగిన విషయాన్ని వదిలేయండి. ఒక్కసారి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. అప్పుడే క్రొత్త జీవితం జీవిస్తారు, అప్పుడే క్రొత్తదనాన్ని ప్రతిరోజు చూడగలుగుతారు, అప్పుడే ముందున్న వాటి కొరకు వేగిరపడగలుగుతారు. గతంలో జరిగిన దాన్ని చెప్పుకుంటూ కూర్చుంటే ఇక ఈరోజు చేసేది ఏముంది? గతాన్ని గురించి ఈరోజు తలస్తూ ఈరోజు కూడా వృధాపరుచుకుంటున్నాం. రేపేం చేయాలన్న గ్రహింపు లేకుండా నీ జీవితాన్ని అంధకారమయం చేసుకుంటున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. ఖచ్చితంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, మనకి కష్టం కలుగు చేసే వ్యక్తులు ఉంటారు, బాధ కలుగు చేసే వ్యక్తులు ఉంటారు. మన ఇంటి వారు, మన సొంత వారి ద్వారా కూడా మనకు ఆటంకాలు కలుగుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం వారి చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూసి, వారు చేసిన చిన్న చిన్న విషయాలను పెద్దగా యాంప్లిఫై చేసి, అబ్బో ఇలా చేశారు అలా చేశారు అన్నంతకాలం నీవు నష్టపోతున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో రాయబడి ఉంది, పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఏంటండి? ప్రేమ పాపమును, దోషమును కప్పుతుందండి. యేసయ్య తన ప్రేమతో, తను చిందించిన రక్తముతో మన దోషాలను కప్పేశాడు, కడిగేశాడు, తుడిచేశాడు. హల్లెలూయా. ఆయన మనల్ని క్షమించాడు కనుక మనం కూడా ఇతరులను క్షమించాలి. ఆయన ప్రేమతో మనల్ని సహించి, క్షమించి, మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు కనుక మనము కూడా మనకు హాని చేసిన వారిని, బాధ పెట్టిన వారిని ప్రభునామంలో క్షమించి వారితో సమాధానంగా ఉండగలిగితే నీ జీవితంలో ముందుకు సాగలుగుతాం. ఎంతమంది జీవితాల్లో చేదైన అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ జీవితం అంతా ఒక విరక్తితో ఉంటున్నారు, నిద్ర పట్టని పరిస్థితుల్లో ఉంటున్నారు, సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. గతంలో జరిగిన దాన్ని తలంచుకొని 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 కుమిలి 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 ఏడ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అదే విషయాన్ని మళ్ళీ 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 తలంచుకున్నావంటే నీ మనసంతా పాడైపోద్ది, నీ బుర్రంతా పాడైపోద్ది, నీ భవిష్యత్తు అంతా పాడైపోద్ది. విడిచిపెట్టు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. దేవుని తలంపులు ఈరోజు అయ్యిందేదో అయ్యింది, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక మీదట నేను దేవుని కొరకు సాక్షిగా ఉంటాను, ఇక మీదట నమ్మకంగా ఉంటాను, ఇక మీదట నేను అబద్ధం ఆడకుండా ఉంటాను, ఇక మీదట ఇలాంటి శరీర ఇచ్చలకు చోటివ్వను, ఇక మీదట నేను ఎవరి మీద నా మనసులో కోపం ఉంచుకోను, ఇక మీదట ఎవరు ఏది నా మనసును పాడు చేసే స్థితికి నేను దిగజారను అని ఒక తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ధన్యులవుతారు, దీవించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రతిరోజు నాయన మా మనసులు పాడు చేసుకొని రోజంతా ఏమీ సాధించని వారిగా మిగిలిపోతున్నామన్నది గ్రహించిన ప్రతి ఒక్కరూ
మునుకున్న వాటిని మర్చిపోయిన ఆయన నిన్నటి సంగతులు వదిలిపెట్టి ఈరోజు దేవుడిచ్చిన అవకాశాన్ని, ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప 24 గంటల బ్లెస్సింగ్స్ ఉన్నాయన మేము యూజ్ చేసుకోవడానికి, మా జీవితాల్లో ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. ముందున్నటువంటి నీ ఆలోచనలు కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని ఎన్నో మా కొరకు సిద్ధపరిచావు కనుక నీ చిత్తమును వెతుకుటకు, నీ దీవెనలతో సాగుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయు. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి అని రోజు చెప్తున్నాను. దయచేసి మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా వాట్సాప్ మెసేజ్ పంపించకపోతే ఇవాళ పంపించండి. మీరు కొత్తగా మొదటిసారిగా పంపిస్తుంటే మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి. మరింత అర్థవంతంగా మీకోసం ప్రార్థించడానికి సహకరించిన వారు అవుతారు. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియచేయండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి, ఇండియాలో ఉంటే 9540 నెంబర్కి మీరు మీ ప్రార్థన అవసరాలు ప్రైజ్ రిపోర్ట్స్ పంపించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.